బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి సంబంధించి అనేక విషయాలు మనతో పాటు మాట్లాడటానికి మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపుడి శివ సుధీర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు, ముందుగా భోగి శుభాకాంక్షలు. అట్లానేమ్మా, మీ అందరు కూడాను భోగి భోగభాగ్యాలన్నీ కూడా మీ ఇంట అందరి ఇంట ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రారంభిద్దాం. గురుగారు, సంక్రాంతి అనే పండగ ఎంత పెద్ద పండగ అనేది మనకు తెలుసు. సంక్రాంతి వచ్చిందంటే చిన్నపిల్లలో ఆ భోగి పళ్ళు వేసుకోవాలన్న ఆతృత ఎంతగానో ఉంటుంది. అసలు భోగి పండగ అసలు మనం ఎందుకు జరుపుకుంటాము ఏంటండి? భోగి అనేటువంటిది భోగము అనేటువంటి పదం నుంచి వచ్చింది నాన్న. భోగము అంటే ఇంటికి ఒంటికి కావలసినటువంటి సకల భోగ భాగ్యాలు ఇచ్చేటువంటిది పండుగ. మనం భోగి పండుగ అంటే ఈ సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. దాన్ని ముందు రోజే భోగి పండుగ చేస్తాం. దీంట్లో భోగి రోజున మొట్టమొదటి ప్రొద్దునే మనం చేసేటువంటి పనులు ఏంటి అంటే భోగి మంటలు. అవును, భోగి మంటలు అంటే మనం ఏదో ఇంట్లో పనికిరాని వస్తువులనే తీసుకొచ్చేసి దాంట్లో కాల్చేయడం కాదు. ఓ మాట చెప్పాలంటే, సుస్పష్టంగా చెప్పాలి అంటే మన మనస్సులో ఉండేటువంటి చెడుని కాల్చేటువంటి మంటలే భోగి మంటలు. చెడు ఆలోచనలు, ముఖ్యంగా ఎదుటి వాళ్ళకి కీడు చేయాలని ఇట్లాంటి ఆలోచన, చెడు ఆలోచనలు ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా కాల్చిపడేసేదే భోగి మంటలు. ఈ భోగి మంటలు కూడా చాలామంది అనేక రకాలైనటువంటి వస్తువులు తీసుకొచ్చి వేస్తుంటారు, కానీ ఇంట్లో పాత వస్తువులను ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా భోగి మంటలు కట్టెలు, పనికిరాని వస్తువులతో తయారు చేసేటువంటి మంటలు కాదు. మనకి సంక్రాంతి నెల అంటాం, ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. 15వ తారీఖు మనకి డిసెంబర్ 14-15 తారీఖులో దాదాపుగా ప్రారంభం అవుతుంది. ఒక్కో సంవత్సరం తిథి హెచ్చుతగ్గులు బట్టి 16వ తారీఖు ప్రారంభం అవుతుంటుంది. ఇది సంక్రాంతితో నెల మొత్తం కంప్లీట్ అవుతుంది. మనకు ధనుర్మాసం అంటే ధనస్సు రాశిలోకి సూర్య భగవానుడు వస్తే దాన్ని ధనుర్మాసం అంటాం. ఈ అంటే ధనుస్సు రాశిలోంచి సంక్రాంతి రోజున ఏ రాశిలోకి వస్తాడు? మకర రాశిలోకి వస్తాడు. కాబట్టి మకర సంక్రాంతి అవుతుంది కదా. ఈ నెల రోజుల పాటు మనం పెడుతున్నటువంటి గొబ్బెమ్మలు పెడతాం, ఆవు పేడతో పెడతాం. ముఖ్యంగా ఇక్కడ వింటర్ సీజన్. ఈ వింటర్ సీజన్లో అనేక రకాలైనటువంటి దోమలు, క్రిములు ఇవన్నీ కూడాను ఇంట్లోకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంటి ముందు ఎవరైతే ఆవు పేడతో గొబ్బెమ్మలు పెడతారో ఆ క్రిములు, అవన్నీ సూక్ష్మ క్రిములు ఇవన్నీ కూడా లోపలికి రాకుండా అక్కడే ఫిల్టర్ చేస్తాయి అవి. అవునండి, సైంటిఫిక్ రీజన్. ఇవన్నీ కూడా ఏం చేస్తాం, మనం గొబ్బెమ్మలు పెడతాం, తీసుకెళ్ళి మళ్ళీ మరుసటి రోజు ఒక పిడకలా తయారు చేసి పక్కన పెడతాం. ఇవన్నీ తీసుకొచ్చి భోగి మంటలు వేయమని శాస్త్రం. అవును, ఇవన్నీ తీసుకెళ్ళి మొత్తం పక్కన పడేసాం. అసలు గొబ్బెమ్మలు పెట్టేటువంటి వాళ్ళే లేరు. ఇంకా ఇప్పటికీ పల్లెటూర్లలో ఇదే పద్ధతి కొనసాగుతుంది. ముందు పట్టణాల్లో, పల్లెటూర్లలో ఎప్పుడు వాతావరణం బాగానే ఉంటుంది నాన్న. ఇప్పుడు అంటే బాగుపడాల్సిన వాతావరణం ఎక్కడుంది అంటే సిటీ టౌన్స్, వీటిలోనే బాగుపడాలి. ఇవి బాగుపడాలంటే ఏంటి, మనకి ప్రకృతి ఏదైతే ఇచ్చిందో దాని ఆ వరాన్ని మనం తీసుకోవాలి. వరం ఇచ్చిన ప్రకృతి సిద్ధంగా ఉన్న వరాలు ఇవ్వడానికి, తీసుకోవడానికి మనం సిద్ధంగా లేవు. పేడ అది ఎవరు ముట్టుకుంటారు, ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. నిజంగా నాన్న, ఈ వింటర్ సీజన్ కదా, వింటర్ సీజన్ ఏమవుతుంది, ఒళ్ళంతా పగులుతూ ఉంటుంది. అలాగే అనేక రకాలైనటువంటి చర్మ వ్యాధులు గురి అవుతూ ఉంటుంది, స్కిన్ అంతా కూడా. ఈ భోగి మంటల్లో వేసినటువంటి ఆవు పేడ పిడకలు, భస్మం ఏదైతే ఉంటుందో అది తెచ్చుకొని పూసుకోండి, స్కిన్ ప్రాబ్లమ్స్ మొత్తం పోతాయి. దానికోసం చేసేటువంటిది భోగి పండుగ, భోగి మంటలు. దీంతోపాటు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నీళ్ళు తీసుకొచ్చి అక్కడ కాచుకుంటున్నారు. భోగి మంటల మీద కాచుకొని ఇంట్లో తీసుకెళ్ళి ఇది వేసుకుంటున్నారు. అది చలి కోసం, చలి కాచుకోవడం కోసము, నీళ్లు కాచుకోవడం కోసం వేసేటువంటి మంటలు కాదు. భోగాన్ని తెచ్చేటువంటి మంటలు, రోగాన్ని నయం చేసేటువంటి మంటలు. అది పోయింది, అదేం చేయట్లేదు. మనం చేయవలసినటువంటి విధానం అయితే ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. అలాగే ప్రతి పండక్కి మనం తలస్నానం చేస్తాం. అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. తలస్నానానికి, తలంటు స్నానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. తలస్నానం అంటే ఉంది, 2 మగ్గులు నీళ్లు నెత్తిన పోసుకుంటే తలస్నానం అయిపోతుంటుంది. తలంటు స్నానం అంటే ఏంటిది, 3 రోజుల పండుగ. మనకి దసరా తర్వాత ఎక్కువ రోజులు ఉండే పండుగలు ఏమైనా ఉన్నాయంటే ఇదే. ఓ మాట ఇప్పుడు సంక్రాంతి పండుగ. ఒకప్పుడు గురించి సంక్రాంతి అంటే 15 రోజుల పండుగ అనుకునే వాళ్ళం. అసలు హాలిడేస్ కూడా అట్లానే ఉండేవి నాన్న. దాదాపు 2-3 తారీఖుల్లో సెలవులు ఇస్తే స్కూల్కి 16వ తారీఖు వరకు స్కూల్ సెలవులే. ఇప్పుడు జస్ట్ ఆ 3 days హాలిడేస్ ఇస్తున్నారు అంతే పిల్లలకు. నిజంగా చెప్పాలంటే
బ్యాంక్స్ కూడా చాలా తక్కువ రోజులు పనిచేసేది సంక్రాంతి నెలలో. అట్లాంటిది పోయినాయి. ఈ తలంటు స్నానం అనే విధానం ఏదైతే ఉందో ఇంట్లో పెద్దల చేత తప్పనిసరిగా తలకి నూనె పట్టించుకొని ఒంటి నిండా సున్నిపిండి నలుగు పెట్టించుకొని, మనము ఎక్కువగా వినాయక చవితి కథలు వింటుంటాం. నలుగు సున్నిపిండితో నలుగు పెట్టుకున్నటువంటి దాంతోనే పిండితోనే వినాయకుడిని తయారు చేసిందని చూద్దాం కదా, అలా నలుగు పెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు పోసే షాంపూలతో కాదు కుంకుడుకాయలతో స్నానం చేస్తే దానివల్ల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది. ఎందువల్ల అంటే తలకి నూనె ఇప్పుడు డైరెక్ట్ షాంపూ పెట్టి స్నానం చేస్తాను నాన్న, ఏదో పోతుంది అంతే. లోపల స్కల్ లోపల ఉంటుంది, కొంతవరకు ఇరుక్కొని ఉంటుంది మట్టి, అది పోదు. అది పోవాలంటే ఏం చేయాలి? నూనె పెడితే నానుతుంది గట్టిగా. అంతేకాకుండా వాతావరణం మనకి వేడిగా చల్లగా ఉంటుంది కాబట్టి నూనె పెడితే వెచ్చదనం పెరుగుతుంది స్కల్లో. దానివల్ల లోపల మట్టి మొత్తం నానుతుంది. చక్కగా కుంకుడుకాయలు పెట్టి స్నానం చేయడం వల్ల ఈ లోపల ఉండేటువంటి మలినం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈజీగా షాంపుతో స్నానం చేసినటువంటి హెడ్ బాత్ చేసిన దానికి కుంకుడుకాయలతో తల స్నానం చేసిన దానికి ఆ డిఫరెన్స్ ఏంటో అర్థమైపోతుంటుంది. చాలా ఫ్రీగా తెలియనటువంటి ప్రతి ఒక్కళ్ళలో కూడా తెలియనటువంటి ఒక ముఖ వర్చస్సు పెరుగుతూ ఉంటుంది మన పండగ సమయంలో అది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా తలంటు స్నానం చేసిన తర్వాత కొత్త బట్టలు కట్టుకోవడమా లేదంటే నేను ఉండేటువంటి పరిస్థితిని బట్టి దీంట్లో సాయంత్రం పూట ముఖ్యంగా భోగి పండ్లు పోస్తాం. భోగి పండ్లు కూడా దేనికి? ఇక్కడ మనకి ఎండ తక్కువగా ఉంటుంది ఈ కాలంలో. డి విటమిన్, సి విటమిన్ తక్కువగా ఉంటుంది బాడీలో. పెద్దలు కొంతవరకు భరాయించుకోగలుగుతారు, కానీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి తట్టుకునేటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. మనం రేగి పండ్లు ముఖ్యంగా దాంట్లో పోసేది చెరుకు, అవునా? ఈ రెండిట్లో ఉండేది ఏంటి? సి విటమిన్, డి విటమిన్. ఈ రెండు విటమిన్స్ దాంట్లో ఉంటాయి కాబట్టి అవి పిల్లలకి నెత్తిన పోస్తూ ఉండడం ద్వారా అవి ఆటోమేటిక్గా పిల్లలు తింటుంటారు, ఇంట్లో ఉన్నవి తింటూ ఉంటారు. అంతేకాకుండా నెత్తిన పోయడం ద్వారా వాళ్ళకి కావలసిన శరీరానికి కావలసినటువంటి డి విటమిన్, సి విటమిన్ వాళ్ళ శరీరానికి అందించడం, వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడం. ఇది అసలు భోగి పండుగ ఉండేటువంటి లక్షణం. గురుగారు, ఇంకోటి ముఖ్యంగా భోగి పళ్ళు అనేది తెల్లవారు సమయంలో పోయాలా లేకపోతే సాయంత్రం వేళలో పోయాలా అనేది పెద్ద క్వశ్చన్ అని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఏం చెప్తారు? తప్పనిసరిగా నాన్న, ఉదయం అంతా కూడా భోగి పండుగకి భోగి మంటలు, తర్వాత అలాగే తలంటు స్నానాలు, పిండి వంటలు చేసుకోవడం, తినడం ఇదంతా ఉంటుంది. సాయంకాల సమయంలో భోగి పండ్లు పోయాలి. భోగి పండ్లు పోయడం అంటే మన ఇంట్లో మన పిల్లలు ఊరికి పోసేసి బొట్టు పెట్టేసి పెట్టడం కాదు. కనీసం ఒక నలుగురు ముత్తైదువుల్ని, ఇక్కడ ముత్తైదువుల ఆశీర్వచనం తప్పనిసరిగా పిల్లలకు ఉండాలి. పిల్లల ఆయుష్, ఇప్పుడు ఏ పుట్టినరోజు వచ్చినా ఏ పండుగ వచ్చినా అక్షతలు ఎందుకు వేస్తాం మనం? వాళ్ళ ఆశీర్వాదం కదా, వాడు మంచిగా ఉండాలనే కదా. కాబట్టి ఒక నలుగురు చిన్న చిన్న పిల్లల్ని పెరగటం, పిల్లలకి పిల్లలతోనే ఎంజాయ్మెంట్ వస్తుంది, పెద్దవాళ్ళతో రాదు కదా. అవును, ఇంకా వాళ్ళ తోటి వయసు వాళ్ళని చూస్తే ఒక ఆనందం వేస్తుంటుంది. కాబట్టి పిల్లల్ని పిలవటం, నలుగురు ముత్తైదువులను పిలవటం, చక్కగా అదొక పండుగలాగా తయారు చేయడం అనేటువంటిది ఉంటుంది. దీంట్లో కూడా భోగి పండు పోయడం అనేటువంటిది కొంతమందికి ఆనవాయితీ లేదని చెప్తూ ఉంటారు. కొంతమంది పోస్తుంటారు, కొంతమంది పోయారు. కానీ అలాంటిది ఏం లేదు. ఆనవాయితీ అంటే ఒకటే నాన్న, సంప్రదాయం అనేటువంటిది ఏదైతే ఉందో, సంప్రదాయం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఉండేటువంటి పరిస్థితులను బట్టి వస్తుంది. శాస్త్రం వేరు, సంప్రదాయం వేరు. ఎక్కడో ఒకసారి భోగి పండ్లు పోస్తే ఏదో చెడు జరిగి ఉంటుంది. అవును గురుగారు. ఇంకా అదే చెడు ప్రతిసారి జరుగుతుందని ఒక ఆలోచన ఉంటే అది కష్టం కదా. పిల్లలకి భోగి పళ్ళు వేసుకోవాలని సరదా ఉన్నప్పటికీ తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు గురుగారు, గతంలో ఇలా జరిగింది కాబట్టి మనకు ఆ సాంప్రదాయం లేదు, మనం చేసుకోము అని చెప్పి పిల్లల్ని కొంచెం నిరాశపరుస్తూ ఉంటారని చెప్పచ్చు. నాన్న ఒక్క మాట చెప్తాను నాన్న, ఇంట్లో కరెంటు ప్లగ్లో చేయి పెడితే షాక్ కొడుతుంది. అవును కదా, తెలుసు. ఇంట్లో కరెంట్ లేకుండా ఉండగలుగుతున్నాం మనం? లేదు. షాక్ వల్ల చాలా మంది చనిపోతుంటారు. ఇంట్లో కరెంట్ లేకుండా ఉండగలుగుతామా మనం? లేదు. మరి అయిపోయింది కదా. ఎవరికో ఏదో ఎప్పుడో జరిగిందని చెప్పి మన పిల్లలకి జరగాల్సినటువంటి భోగం ఎందుకు ఆపాలి కదా? వాళ్ళకు సంతోషకరంగా ఉంటుంది కదా. ఒక్కసారి పోస్ట్ చూడండి, దాంట్లో తప్పేం లేదు. గురుగారు, మరి మొదటిసారి పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు? నన్ను ఒకటి చెప్తాను నాన్న, భోగి పండ్లు అనేది ఒక చిన్న వేడుక, పిల్లలకి జరిగేటువంటి వేడుకల్లో అది ఒక వేడుక. దీంట్లో మొదటిసారికి రెండోసారికి సంబంధం ఏం లేదు. ఇది ఆడవాళ్ళు అందరూ ఉండే ముత్తైదులు నుండి చేసేటువంటి పండుగ. దీనికి మంత్రాలు, శాస్త్రాలు, ఆయుష్ పెరగడం కోసం దీంట్లో మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, బ్రాహ్మణులు ఇదంతా ఏమి ఉండదు. ఆడవాళ్లే ఉంటారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ భోగి పండ్లు పోసేటప్పుడు పిల్లలు ఆ విటమిన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోయినప్పుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. దానికి మొదటిసారా, రెండోసారా, మూడోసారా అని లేదు. కనీసం 14 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా పోయొచ్చు. ఇప్పుడు 14 ఏళ్ళు వస్తే సిగ్గుపడుతున్నారు పిల్లలు. దాదాపు ఒక 10 ఏళ్ళు లోపలే పోసేస్తున్నారు, ఇంకా తర్వాత పోసుకోవడం మానేస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు. చక్కగా రేగి పండ్లు ఒక సీజన్లో వస్తాయి నాన్న.
సీజనల్ ఒక ఇది ఐటమ్ అది, అవునా? సీజన్లో వచ్చినవి తినకుండా ఉండడం అనేది ఎంత తప్పో, భోగి పండుగ రోజున పిల్లలకి భోగి పళ్ళు పోయకుండా ఉండడం కూడా అంతే తప్పని చెప్తా. ఓకే. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ రేగి పండు ఇస్తే ఇత్తనంతో సహా తింటారు, అవునా? చిన్నపిల్లలు తెలియదు, ఇత్తనంతో సహా తింటారు. అది విత్తనం లోపల ఏమైనా విరుక్కుంటుందేమో. ఇప్పుడు పండు తింటే గ్యారంటీ వాళ్ళకి ఆ విటమిన్ లోపల బాడీలోకి వస్తుంది. తినేటువంటి అవకాశం లేనటువంటి పిల్లలకి ఏం చేస్తాం? నెత్తిన పోస్తాం, తల మీద పోస్తాం. కాబట్టి వాళ్ళకి ఆ ఆరోగ్యాన్ని ఆ విధంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. గురుగారు ఏ వయసు నుంచి ఏ వయసు వరకు పోయాలి అంటారు? ఇక్కడ పుట్టిన సంవత్సరం నుంచి, అంటే మొదటి సంవత్సరం నుంచి 14 ఏళ్ళ వరకు పోయొచ్చు. దాంట్లో తప్పేం లేదు, సిగ్గుపడకుండా ఉంటే. మరి ఇప్పుడు కొంతమంది 14 ఏళ్ళకి హైట్ అయిపోతున్నారు, అవును, ద్వైస్తంభం అంతా హైట్ అయిపోతున్నారు, ఒక్కొక్కడు బాహుబలి విగ్రహాల్లాగా. కొంతమంది ఏమో అట్లానే ఉండిపోతున్నారు. కానీ ఆ హైట్గా ఉండేటువంటి పిల్లలు కొంతమంది సిగ్గుపడుతున్నారు. ఇంట్లో ఆడపిల్లలు మగపిల్లలు లేదు, ఎవరికైనా పోయొచ్చు. మళ్ళీ 14 ఏళ్ళ వరకు పోయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. బాలారిష్టము అంటాను నాన్న. బాలారిష్ట దోషాలు 12 ఏళ్ళు 14 ఏళ్ళ వరకు ఉంటాయి పిల్లలకి పుట్టినప్పటి నుంచి. ఈ బాలారిష్ట దోషాలు కూడా దీని ద్వారా వెళ్ళిపోతాయి. దృష్టి అంటాం కదా, దృష్టి కూడా వెళ్ళిపోతుంది వీటి ద్వారా. సో కాబట్టి పిల్లలకి 14 ఏళ్ళ వరకు ఉండేటువంటి బాలారిష్ట దోషాలు ఏవైతే ఉంటాయో అవి పోవడం కోసం కూడా ఇవి చాలా దోహదపడుతూ ఉంటాయి మనకి. గురుగారు, ఈసారి మకర సంక్రాంతి మూడంలో వచ్చింది, కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి అంటున్నారు పెద్దలు. దానికి సంబంధించి ఏం చెప్తారు? నాన్న, పండగలకి మౌఢ్యాలకి సంబంధం లేదు నాన్న. ఇక్కడ మూఢమి అని చెప్పి పిలుస్తుంటాం వాడుక భాషలో. అది ప్రకృతి పదం, అది వికృతి పదం. అది ప్రకృతి పదం మౌఢ్యమి. మౌఢ్యం నుంచి మూఢం, మౌఢమి అయింది. ఆ మౌఢమి కాస్త మూఢత్వంతో మూఢమైపోయింది చివరికి. ఈ మౌఢ్యమిలో చేయకూడదంటూ ఏమీ లేదు. ఏ పండగ వచ్చినా చేసుకోవాల్సిందే. పండగ సంప్రదాయం మరణ సంవత్సరం దాకా రాదు పండగ. తప్పనిసరిగా పండగ సంప్రదాయం ఏదైతే ఉందో తప్పనిసరిగా చేయవచ్చు, దాంట్లో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అయితే గురుగారు, కొంతమంది పండితులు కావచ్చు, లేకపోతే హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఈసారి మరి మూడంలో వచ్చింది కాబట్టి ఒక కొడుకు ఉన్న తల్లిదండ్రులు ఇలా చేయాలి, గాజులు దానం చేయాలి, లేకపోతే ఈ సమయంలో ఇలా చేయాలి అంటే కొన్ని వార్తలు, కొన్ని వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఏం చెప్తారండి? దాని సింపుల్ నాన్న. ఒక సీజన్లో ఆడపడుచులకి చీరలు పెట్టాలి, ఒక సీజన్లో వదినకి చీరలు పెట్టాలి, ఒక సీజన్లో ఒక్క కొడుకున్న వాళ్ళు వెండి గ్లాసులు ఇవ్వాలి, ఒక్క కొడుకున్నవాడు కొబ్బరికాయ కొట్టాలి, ఒక్క కొడుకున్న వాళ్ళు గాజులు పంచుకోవాలి. ఏ వ్యాపారం డౌన్ అయిపోతే ఆ వ్యాపారస్తులు దీన్ని పుట్టిస్తుంటారు. అంతమించి సింపుల్, దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవ్వమనండి, ఒక్క కొడుకున్న వాళ్ళని తులం బంగారం ఇవ్వమని చెప్పి ఇప్పుడు చెప్పండి, ఎవరైనా వింటారేమో? ఎవరు వినరు. దేనికంటే కాస్ట్ ఎక్కువ కదా. ఈజీగా అయిపోయేటువంటి వాటిని ఏదైతే ఉందో అవి మాత్రం అందరూ చేస్తారు. పోతే పోయింది, కొబ్బరికాయ కొట్టడమేగా, ఒక కొబ్బరికాయ మహా అయితే 50 రూపాయలు 30 రూపాయలు అయిపోయింది. గాజులు కూడా పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఇచ్చుకోవడం తప్పని చెప్పడాల, ఆడపిల్లలకి ఇవ్వండి చక్కగా, చాలా మంచి, దాంట్లో ఇదేం లేదు. కానీ ఈ వంక అంటే ఏదైతే ఉందో దీని ఏదో ఒక సంప్రదాయంలాగా, శాస్త్రంలాగా అంతకుముందు ఎక్కడున్నాయినా ఇట్లాంటి కొత్త విధానాలు? అవునా, లేవు. కొత్త పుట్టిస్తుంటారు ఎప్పటికప్పుడు. ఏ వ్యాపారస్తుల బిజినెస్ ఎవరికైతే డల్ అయిపోతుంటుందో ఆ రకమైనటువంటి వ్యాపారస్తులు కొత్తగా పుట్టిస్తుంటారు. అవి చక్కగా అమ్ముడుపోతుంటాయి, తద్వారా వాళ్ళు బ్రతుకుతుంటారు. ఇంకోటి కూడా ఏంటంటే ఆడపడుచులు గాజులు వస్తాయి మంచిగా, అది కూడా మంచిది, దాంట్లో ఏది తప్పేం లేదు. కాబట్టి ఇది వంక పెట్టుకొని మాత్రం చేయొద్దని చెప్తా. మరి గురుగారు, భోగి రోజు కూడా నిమ్మలంగా లేద్దాంలే, ఏం పని లేదు అంటూ 10-11 వరకు పక్క మీద నుంచి దిగకుండా అలాగే ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. మనం చాలా వరకు చూస్తున్నాం, సిటీలో ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. వాళ్ళకి అసలు ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందంటారు? అంటే అష్టదరిద్రాలు వస్తాయి అంటూ ఉంటారు కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? ముఖ్యంగా నాన్న, మన హిందూ సంప్రదాయంలో తెల్లవారుజామున 4 గంటలకి స్నానం చేయమని చెప్తారు. అవునా? 4 గంటలకు స్నానం చేస్తే దేవతా స్నానం, 5 గంటలకు స్నానం చేస్తే ఋషి స్నానం, 6 గంటలకు స్నానం చేస్తే మానవ స్నానం, 6 తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇప్పుడు అందరూ చేస్తున్న స్నానం ఆల్మోస్ట్. అవునా? అనగానే మనం గుర్తుకొచ్చేస్తాం వెంటనే గ్యారంటీగా. అయితే తెల్లవారుజాము 4 గంటలకు స్నానం చేస్తే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వస్తుంది నాన్న. ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాం మన చేతులారు. చివరికి వేడి నీళ్ళు పోసుకొని, అది కూడా సూర్యోదయానికి మునిపే స్నానం చేయాలి. మనం స్నానం చేసే ముందు ఏం చేస్తాం? దంతధావనం చేస్తాం. అవునా? ఇక్కడ సూర్య భగవానుడు రాకముందే దంతధావనం చేయాలని శాస్త్రం. ఎందుకంటే దక్షయజ్ఞంలో జరుగుతున్నటువంటి కొన్ని సన్నివేశాలకి సూర్య భగవానుడు చూసి నవ్వుతుంటే దక్షుడు సూర్యుడు పళ్ళు రాలగొట్టాడు. కాబట్టి ఆయనకి దంతాలు లేవు సూర్య భగవానుడికి. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర లేని వస్తువు నా దగ్గర 10 సార్లు చూపిస్తుంటే ఏమవుతుంది? మీకు కోపం వస్తుందా? రాదు. అవునా? ఇప్పుడు ఒక నగ వేసుకున్నారు నాన్న, పక్క వాళ్ళకి ఏం లేదు, నగ చూడు
చూడు అని చెప్పి చూపిస్తూ ఉంటే అవును. పక్క వాళ్ళకు ఒక రకమైనటువంటి కోపం మీద వస్తుందా రాదా, ఆమెకి ఉందనగా 10 సార్లు చూపిస్తుందని. అలాంటి సూర్య భగవానుడికి దంతాలు లేవు కాబట్టి ఆయన ముందు దంతధావన చేయకూడదు అనేటువంటిది శాస్త్రం. అంతేకాకుండా ఈ దంతధావన చేయడానికి సూర్యోదయం ముందు ఎందుకు చేస్తాము అంటే, సూర్యోదయానికి ముందు చిన్న చిన్న సూక్ష్మ క్రిములు తొందరగా లేవు ఎక్కడ ఒక మూలకు ఉండిపోతాయి. సూర్యోదయం తర్వాత సూర్యకిరణాలు ఎప్పుడైతే భూమి మీదకి వస్తాయో సూక్ష్మక్రిములు చూడండి, దోమలు కానీ ఇవన్నీ కూడా లేస్తూ ఉంటాయి మీకు, అవునా? ఇప్పుడు మనం దంతధావనం చేసేటప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అటు ఇటు బ్రష్ నోట్లో పెట్టుకొని అటు ఇటు మొత్తం చక్కర్లో కొడుతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటాం, అవునా? అది కూడా తప్పు. ఒకే చోట నిలబడి దంతధావనం చేయాలి. దేనికంటే రాత్రి లోపల ఉండేటువంటి లాలాజలం అంతా కూడా ఈ నాలుగు మీద ఉన్నటువంటి ఇదంతా కూడా పాచి అంతా కూడాను విషపూరితం అవుతుంది. ఈ పళ్ళు తవ్వుకున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తే అక్కడ ఉండేటువంటి సూక్ష్మక్రిములు చనిపోతాయి. ఒకే చోట అంటే వాటికి కూడా హాని చేయకూడదు అని ఒకే చోట నిలబడి దంతధావనం చేయాలి. అది పోయింది. ఇప్పుడు 10 దాకా నిద్ర లేవట్లేదు అంటే అది నిత్య దరిద్రం, అష్టదరిద్రం. అంటే మామూలు రోజుల్లో అంటే ఆ మామూలు రోజుల్లో కూడా కొంచెం దరిద్రమే గురుగారు, కానీ పండగ సమయంలో కూడా ఆ విధంగా ఉంటే అసలు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవచ్చు అంటారు? తప్పనిసరిగా నాన్న, ఇంట్లో పొద్దునే మీ పిల్లల్ని చూడండి, పిల్లలు క్రమశిక్షణతో ఉన్నారా లేదా అని చదువు సంగతి తీసి పక్కన పెడితే కొన్ని విషయాల్లో చెప్తాను. ఫస్ట్ లేవగానే పక్క బట్టలు మడత పెట్టారా లేదా. నెంబర్ 2, స్కూల్ నుంచి రాగానే షూస్ కానీ చెప్పులు కానీ ఎక్కడ పెడితే అక్కడ పడేయకుండా ఒక ర్యాక్లోనో ఒక క్రమబద్ధంలోనో పెట్టారా లేదా. నెంబర్ 3, వాళ్ళ బుక్స్ చినిగిపోతుంటే అట్టలు వేసుకున్నారా లేదా, తల్లిదండ్రులతో అడిగైనా వేయించుకున్నారా లేదా, అవునా? ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మంచినీళ్ళు అడుగుతున్నారా లేదా, ఎవరైనా పెద్దలు వస్తే లేచి నిల్చుంటున్నారా లేదా. ఈ 5 రకాల వాటిల్లో కనీసం 3 చేసినా వాళ్ళు ఒక రకమైనటువంటి క్రమశిక్షణలో ఉన్నట్టే. అవి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాలి. అలాంటిది మనమే 10ంటికి లేచి పక్క బట్టలు మడతేయకుండా అది అక్కడ పెట్టేసి బ్రష్ నోట్లో పెట్టుకొని టీవీ ఆన్ చేసి ఓ చేత్తో కప్పు పట్టుకొని టీ తాగుతూ మొహం కడుక్కోకుండా టీవీని ముడి పెట్టుకొని టీవీని ఆన్ చేస్తూ దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటే రేపటి రోజు మన పిల్లలు ఏం చేస్తారు? 11ంటికి లేవడం మొదలు పెడతారు. నువ్వు 10ంటికి లేవంది, నేను 11ంటికి లేస్తే వచ్చిందా అని. అసలు ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి భార్యలు పొద్దున ఎక్కువ పడుకుంటున్నారు, కానీ అసలు ఆదివారం ఇంకాస్త తొందరగా లేవాలి. అలాంటిది పోయింది. పండగ రోజుల్లో ఎవరైతే సూర్యోదయం తర్వాత నిద్రలేస్తారో వాళ్ళకి నిజంగానే నాన్న దారిద్ర్యం అనేటువంటిది నిత్యం ఆ ఇంట్లో ఉంటుంది తప్పనిసరిగా. అంతేకాకుండా సూర్యభగవానుడు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కొంతమంది గొప్ప వ్యక్తులు ఉంటారు నాన్న. దాంట్లో ధీరుభాయ్ అంబానీ గారు అంటే రతన్ టాటా గారు, ఇట్లా కొంతమంది వ్యక్తులు పేర్లు చెప్పుకుంటూ వెళ్తే గొప్ప వ్యక్తులు. వాళ్ళు ఒకటే మాట చెప్తారు, ఎప్పుడూ నా పడక గదిలో సూర్యుడిని చూడలేదని చెప్తారు. ఒకటే మాట, అర్థమైందా? నేను పడుకొని ఉండగా సూర్యుడిని ఎప్పుడు చూడలేదంటే సూర్యోదయుడు రాకముందే ఇది చేసేవాళ్ళు. ఎప్పుడు నాకంటే మా డోర్ కీపర్ ఉంటాడు, డోర్ కీస్ తీసేవాళ్ళు, వాచ్మెన్ ఆఫీస్కి, నా వాచ్మెన్ నాకంటే ఎప్పుడు ముందు రాలేదు అని చెప్తారు. అంటే వీళ్ళే ముందెళ్ళి నిల్చునేవాళ్ళు. అంటే ఇవన్నీ కూడా మంచి జరగడానికి, ఉన్నత స్థానంలో ఉండడానికి. అంతేకాకుండా నిద్రను జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడని శాస్త్రం. నిద్రను జయిస్తే ప్రపంచాన్ని జయిస్తాడు, దాంట్లో అనుమానమేం లేదు. ఇప్పుడు నిజంగానే ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏ సీఎం అయినా ఎవరైనా సరే ఎక్కువగా నిద్రపోరు. మనం 10 hours 8 hours నిద్రపోవాలి లెక్క ప్రకారం. ఇప్పుడు జస్ట్ 4 hours 3 hours మాత్రమే పడుకుంటారు. దీంట్లో నాకు తెలిసిన ఒక అడ్వకేట్ ఉన్నారు, ఒక ఆయనైతే డైలీ ఓన్లీ 45 minutes నిద్రపోతాడు ఆయన. జస్ట్ 45 minutes. అది కూడా మంచం మీద పడుకొని ఇట్లా ఏమక్కర్లా, కూర్చొనే నిద్రపోతాడు. యోగ నిద్ర అంటారు దాన్ని. యోగ నిద్ర పోతే కంప్లీట్ మొత్తం డీప్ స్లీప్కి వెళ్ళిపోతారు. 45 నిమిషాల నిద్ర వాళ్ళకి రోజు మొత్తం సరిపోయేంత శక్తిని ఇస్తారు. అలాంటిది కనీసం 10 గంటలు పడుకోమంటున్నారు, 8 గంటలు పడుకోమంటున్నారు. మరీ 1 గంట వరకు 2 వరకు లేవకుండా ఎప్పుడో లేచి ఇంట్లో నిజంగా ఒక మనిషి పడుకొని ఉండగా స్నానం చేయకుండా ఉన్నప్పుడు ఇంట్లో పూజ చేస్తే ఏం ప్రయోజనం ఉంటుంది నాన్న? అవునా కాదా? ఇంట్లో పిల్లలు పడుకొని ఉంటారు, లేదా ఎవరైనా పడుకొని ఉంటారు, వీళ్ళు మాత్రం పూజ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఇంట్లో మనిషిని పడుకోబెట్టి దీపం పెట్టేది ఎప్పుడు నాన్న? చనిపోయిన తర్వాత కదా. మరి ఇప్పుడు అందరూ సాధ్యమైనంత వరకు అదే చేస్తున్నారు కదా. ఒక్కటి గమనించాలిగా కనీసం, అవునా? మన ఇంట్లో పడుకోబెట్టి దీపం పెట్టేది మనిషి మరణానంతరమే. మరి ఇంట్లో మనుషులు పడుకున్నప్పుడు దీపం పెడుతున్నామంటే దానికి సమానమే కదా అది కూడా.
కాబట్టి ఎప్పుడు కూడాను పొద్దున్నే అందరు నిద్ర లేచే అలవాటు ఉంటే తొందరగా పడుకోండి కావాలంటే. అలసత్వం ఉండదు, బాడీ ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వదు, ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే లేస్తే. అందుకని చదువుకునేటువంటి చదువు కూడా పొద్దునే చదువుకోవాలి. రాత్రిపూట తినే అన్నం పొద్దున చదువుకునే చదువు వంట పడుతుంది. రాత్రిపూట అన్నం తింటాం, తిన్న తర్వాత ఏం చేస్తాం, మహా అయితే ఒక అరగంట సేపు కష్టపడతాం, అటు ఇటు తిరుగుతాం, ఏదో పని చేసుకుంటాం, పడుకుంటాం. అదే పగలైతే తిన్న తర్వాత పని చేస్తూ ఉంటాం కదా. అందుకని రాత్రిపూట తిన్న అన్నం ఏమవుతుంది, బాడీకి బాగా శక్తిని ఇస్తూ ఉంటుంది. పొద్దున్నే లేచిన చదువు ఏదైతే ఉంటుందో చదువుకునే చదువు, అది కూడా చూడండి బ్రెయిన్లో ఏ రకమైనటువంటి ఆలోచనలు అవునండి, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు చదువుకునే చదువు గంట అయినా చాలు మైండ్కి ఎక్కుతుంది. మళ్ళీ మెమరీ పవర్ లాస్ అవ్వడం అనేది ఉండదు. అవును గురుగారు. ఆ సమయంలో చదువుకునేటువంటి చదువుకి ఇలాంటివన్నీ ఎంతో కాలం నుంచి మన సంప్రదాయంలో ఉన్నప్పుడు అవన్నీ తీసి పక్కన పడేసి 10ంటికి లేస్తాం, 11ంటికి లేస్తాం, అప్పుడే మేము పూజ చేసుకుంటామంటే ఒక ఆవిడ నాతో, నేను అడిగా, అమ్మ మీరు 1 గంట ఈ టైంలో ఇదేం పూజ అమ్మ మధ్యాహ్నం అంటే, లేదు గురుగారు పొద్దున్నే దేవుడు అందరు పూజలతో బిజీగా ఉంటాడు కదా, ఆయన ఖాళీగా ఉన్నప్పుడు చేద్దామని చెప్పి ఇప్పుడు చేస్తున్నానని చెప్పింది. ఏం మాట్లాడాలి నేను ఆ మాటకి? మరి ఆయన నా పూజ తీసుకోవాలంటే ఆయన ఖాళీగా ఉండాలిగా, అందుకని 1 గంటకి చేస్తున్నానండి. పిచ్చి మాటలు చెప్పకుండా అమ్మ మీరు లేచేది 11ంటికి, అందుకని 1 గంటకు పూజ చేస్తున్నారంటే, అరే ఏదైనా ఒకటి అనుకోండి, ఆయన ఖాళీగా ఉన్నారని చెప్పి నేను 11ంటికి లేస్తున్నానని చెబుతుంది. శాస్త్రం కూడా 12 తర్వాత అసలు దీపారాధన చేయకూడదు అని చెప్తుంది. 12ంటికి చేసేటువంటి దీపారాధన పితృకార్యాలకు చేస్తాం, తద్దినాల సమయంలో మాత్రమే చేస్తాం 12 గంటలకి. అందులో అపరాహ్న సమయం అంటాం, అపరాహ్న సమయంలో తద్దినాలు మాత్రమే పెడతాం, ఇంకేం పూజలు చేయరు. 12 దాటిన తర్వాత దీపం పెడితే తద్దినం పెడుతున్నట్టే. అయితే గురుగారు మరి భోగి రోజు అసలు చేయవలసిన పనులు ఏంటండి, చేయకూడని పనులు ఏంటండి అసలు? ముఖ్యంగా నాన్న ఇందాక మనం చెప్పుకున్నట్టు పొద్దున్నే లేవటం, చక్కగా దంతదానం చేసుకోవడం, స్నానం చేయడం, భోగి పండుగ పోసుకోవడం, వీటితో పాటు తప్పనిసరిగా ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఆయనకు పూజ చేయాలి తప్పనిసరిగా. కులదేవత అంటారు, కొంతమంది గృహదేవత ఉంటుంది, కొంతమందికి గ్రామదేవత. ఇప్పుడు ఇంటి దేవుడు ఎవరో తెలియదు, కులదేవత ఎవరో తెలియదు, కనీసం గ్రామదేవత ఉంటుంది. గ్రామదేవతకైనా తప్పనిసరిగా నమస్కారం చేసుకొని రావాలి దేవాలయానికి వెళ్ళి. నిజంగా చెప్పాలి అంటే మన ఇంటికి సంక్రాంతికి పంట ఇంటికి వస్తుంది, కొత్త పంట కదా. ఈ కొత్త పంటని ఎవరైతే గ్రామదేవత ఉంటుందో, మా కులదేవత కానీ గృహదేవత కానీ ఉంటుందో, ఆ దేవతకి చీర రవిక పెట్టి తప్పనిసరిగా ఆ ఒడ్లు వాళ్ళకి పెట్టడం అనేటువంటిది సంప్రదాయంగా వస్తుంది. అంటే వాళ్ళకి పెట్టిన తర్వాత మనం తినటం, కొత్త పంటని మనం తినాలి అంటే తప్పనిసరిగా భగవంతుడు ముందు పెట్టాలి. తప్పనిసరిగా ఈ దేవత పూజ చేయాలి నాన్న. లేదు ఇదన్నీ మాకు తెలియదండి, మా గృహదేవత ఎవరో తెలియదు, కులదేవత ఎవరో తెలియదు, కనీసం గ్రామదేవత దేవాలయానికి వెళ్ళి మీకు చీర పెట్టే శక్తి లేదు, చిన్న బ్లౌజ్ పీస్ పెట్టి ఆ బ్లౌజ్ పీస్లో కొద్దిగా ఒడ్లు పోసి, ఏ ధాన్యం వస్తే ఆ ధాన్యం, ఒడ్లు అయితే ఒడ్లు, జొన్నలు అయితే జొన్నలు, సజ్జలు అయితే సజ్జలు, ఏ వస్తే అవి, ఆ ధాన్యం తీసుకుని వెళ్ళి అమ్మవారికో స్వామివారికో సమర్పించి. ఇప్పుడు పురుష దేవతలు ఉంటారు, నరసింహస్వామి కొంతమందికి ఇంటి దేవుడు ఉంటాడు, కొంతమంది వెంకటేశ్వర స్వామి ఉంటాడు, వాళ్ళకి పంచ లేదంటే ఓ చిన్న ఉత్తరయం, ఓ చిన్న తుండుగుడ్డ, శక్తిని బట్టి. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏంటంటే సంవత్సరంలో ఒక్కసారి అయినా సరే మన గృహదేవతకో కులదేవతకో గ్రామదేవతకో మనం ఏదైనా పూజ చేయాలి అని చెప్పే సంప్రదాయమే ఈ భోగి పండుగ ఉండేటువంటి ఇది. ఇలా చేయకుండా మాత్రం ఉండకూడదని చెప్తాం. చేయకూడని పనులు గురుగారు? చేయకూడని పనులు క్షౌరం చేసుకోవటం. ముఖ్యంగా చాలామంది పండగ 3 రోజులు హాలిడేస్ వచ్చింది ఇంకప్పుడు మొదలు పెడతారు మసాజులు గిసాజులు, కటింగులు, క్షౌరాలు, ఇవన్నీ. పండగ రోజుల్లో క్షౌరం చేసుకుంటే ఉంటుందా? క్షౌరమే నిజంగా, పండగే క్షౌరం మొత్తం. తర్వాత మనం పండగ చేసుకోవడానికి ఏమీ లేకుండా క్షౌరం. కాబట్టి క్షౌరం చేసుకోకూడదు. అంటే గడ్డం చేసుకుంటామండి, క్షౌరం చేసుకోం కదా, ఏదైనా క్షౌరకర్మే, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానమే లేదు. క్షురకర్మలు అంటారు వాటిని, క్షురకర్మలు చేయకూడదు. తలంటు స్నానం చేయకుండా అంతకంటే ఉండకూడదు. నిజంగానే హెల్త్ ప్రాబ్లం ఉంది చేయొద్దు, దాంట్లో అసలు బలవంతమే లేదు. ఇక్కడ భోగి పండుగ రోజు ఏం చెబుతున్నాం మనం, తలంటు స్నానం చేయమని చెబుతున్నాం. తలంటు స్నానం అంటే వేడి నీళ్ళే చేస్తాం, చన్నీళ్ళు చేయం. కాబట్టి ఎవరైనా చేయొచ్చు, దాంట్లో పెద్ద సమస్య ఏం లేదు. ఒంటి మీద ఉండేటువంటి నలుగు, మైండ్లో ఉండేటువంటి మొత్తం మట్టి మొత్తం ఒక్కసారిగా తలంటు స్నానంతో పోతుంది. తలంటు స్నానం చేయకుండా ఉండకూడదని చెప్తాను తప్పనిసరిగా. గురుగారు మరి భోగి రోజు ఏ వస్తువులనైతే దానం చేస్తే మనకున్న అష్టదరిద్రాలు పోతాయి అంటారు? నిజంగా చెప్పాలంటే నాన్న, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా దేవతలకి ధాన్యం, అలాగే ఇంటి ముందు హరిదాసులు వస్తారు, వాళ్ళని నిరాశపరిచి పంపకండి. నిజంగా వాళ్ళు ఇప్పుడు నిజంగా టౌన్లు సిటీల్లో అసలు హరిదాసులు ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద సమస్య అయితే, ఉన్న వాళ్ళని సంతృప్తికరంగా పంపిస్తున్నారా లేదా అనేటువంటి అదో పెద్ద సమస్య. ఏదో ₹1 పంపించేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాదు, వాళ్ళు ఈ నెల రోజులు మొత్తం కూడా పొద్దున్నే వచ్చి హరినామ కీర్తనతో మనం నిద్రలేపుతాం. అవునా? త్యాగరాజస్వామి వారు పుట్టారట
అని చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఏం చేస్తారు, పిల్లవాడు ఏం చేస్తాడు, పుట్టిన వెంటనే ఏడుస్తారు కదా. ఈయన ఏడవడం లేదు, తల్లిదండ్రులకు భయం, అసలు ఉన్నాడా పోయాడా, వీడేంటి ఏడవట్లేదు, అసలు కదలికే లేదు. ఒక వారం రోజుల తర్వాత ఒక ఆయన ఆ వీధిలోకి వచ్చి హరినామ కీర్తన చేశాట. అప్పుడు పిల్లవాడు ఉలిక్కిపడి ఏడ్చి మొదలుపెట్టాడు. అంటే ఆ పిల్లవాడికి అంతవరకు హరినామ స్మరణ వినపడలా. దానికోసం ఆ పిల్లవాడు పుట్టింది, త్యాగరాజ స్వామి పుట్టింది అందుకోసం. కాబట్టి ఆ హరినామ స్మరణతో మనకి పొద్దున నిద్ర లేపుతుంటే ఎలా ఉంటుంది, మనకి ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది కదా. మైండ్ మొత్తం ప్రశాంతంగా ఉంటుందా లేదా. అలాంటి హరిదాసుని పండగ రోజులు ఏదైతే భోగి రోజు ఉందో ఆ రోజున వాళ్ళకి బియ్యం దానం ఇవ్వడం అనేటువంటిది జరగాలి. దాంతోపాటు ఏదైనా కూరగాయలు ఇవ్వచ్చు, చక్కగా మీకు దోచిన డబ్బులు ఇవ్వచ్చు, మంచి బట్టలు పెట్టవచ్చు. నెల రోజులు మీకు ఒక సేవలాగా తయారు చేశాడు ఆయన. చేశాడు మంచిగా రోజు నామస్మరణ చేశాడు. మీ ఇంటికి వచ్చి పూజ చేయించిన పూజారి గారికి ఇస్తారు కదా, అట్లానే హరిదాసులు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. వాళ్ళు సాతాను వాళ్ళు అంటారు నాన్న, వాళ్ళని సాతాను వాళ్ళు అంటారు హరిదాసుల్ని. వాళ్ళు అసలు ఈ పండుగ సందర్భంగా వీళ్ళు ఈ రకమైనటువంటి నామకీర్తన చేస్తూనే వాళ్ళ జీవనాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం ఇవ్వకుండా ఉండడం కూడా మహాపాపమే కదా. కాబట్టి వాళ్ళకి వస్త్రం తప్పనిసరిగా, అలాగే బియ్యం లేదా దక్షిణ ఏది ఉంటే అది ఇచ్చుకోవడం అనేటువంటిది మంచిది. అలాగే ఫలప్రదానం అంటారు. అంటే మనకి ఈ కొబ్బరి బొండాలు ఉంటాయి చూసారా. అవును గురుగారు. కొబ్బరి బొండాలు అవి తీసుకుని వెళ్ళి 5గురికి, ముత్తైదురికి ఇవ్వండి, లేదా ఎవరికైనా బ్రాహ్మణకన్నా ఇవ్వండి. ఒక 5గురికి తప్పనిసరిగా కొబ్బరి బొండాలు దానం చేస్తే మీ ఇంట్లో అక్షయం కలగడం తప్పనిసరి. కొబ్బరి బొండాలు అక్షయం కాదు, ఎప్పటికీ తరిగిపోనంత. ఇప్పుడు కొబ్బరి కాయలో కనుక నీళ్ళు ఎలా ఉంటాయో అట్లానే మీ ఇంట్లో ఎప్పటికీ ధనధాన్యాలతో నిండి ఉంటుందని చెప్పడం దాంట్లో అనుమానం లేదు నాన్న. కాబట్టి ఈ రెండు తప్పనిసరిగా దానం చేయడం అనేటువంటిది మంచిది. For more videos like this, subscribe Big TV channel.